హ్మ్. సరే, నువ్వు చెప్పేదంతా నిజమే, నేను నమ్ముతున్నాను. కిచెన్లో సామాన్లు నువ్వు పడేయలేదు, పెళ్లి ఆల్బమ్ కూడా నువ్వు కాల్చలేదు, ఆ పేషెంట్ని కూడా నువ్వు పొడవలేదు, ఓకేనా? ఈ విషయం నేను చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు. అందరూ నేనే చేశానంటున్నారు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నీ ఫ్రెండ్ని నేను నమ్ముతున్నాను. బట్ నువ్వు నాకు ఇంకో నిజం చెప్పాలి. ఏంటండి అది? ఈ పనులన్నీ నువ్వు చేయలేదంటున్నావు, ఓకే. మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఎందుకు సిరి భయపడుతున్నావు? నీ ఫ్రెండ్ నేనున్నాను కదా, ధైర్యంగా ఎవరు చేశారో చెప్పు. నిన్ను ఎవరు ఏమీ అనరు. సిరి, నువ్వు నా దగ్గర కూడా భయపడుతున్నావు, ఎందుకు చెప్పు? సరే, పోనీ ఒకటి చెప్పు, నేను గుడ్ ఆంటీనా బ్యాడ్ ఆంటీనా? మీరు గుడ్ ఆంటీ. అలాంటప్పుడు నేను నీకు గుడ్ చేస్తానా బ్యాడ్ చేస్తానా? గుడ్డే చేస్తారు. మరైతే అవన్నీ ఎవరు చేశారో చెప్పు. నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పకు, మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం. మమ్మీనే చేసింది. అవును, అంతా నేనే చేశాను. ఆ రోజు బెడ్రూమ్ లో పడుకున్న నన్ను బలవంతంగా తీసుకెళ్లి కిచెన్ లో పడేసింది మమ్మీ. ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి నేనే కారణం. నన్ను సీరియస్ గా చూస్తూ వస్తువులన్నీ కింద పడేసింది. కానీ అందరి ముందు నేనే చేశానంది. అందరూ సిరిని అనుమానించేలా చేసింది కూడా నేనే. ఆ ఆల్బమ్ కాల్చింది కూడా మమ్మీనే. ఆ ఆల్బమ్ తగిలిపెట్టి నా చేతిలో అగ్గిపెట్టె పెట్టి వెళ్ళిపోయింది. అందరూ రాగానే మమ్మీ నేనే చేశానని నన్ను కొట్టింది. ఇవే కాదు, ఇంకా ఆ ఇంట్లో చాలా జరుగుతాయి. నిన్న హాస్పిటల్లో కూడా పేషెంట్ ని నీడిల్తో పొడిచింది మమ్మీనే. తన ఇంటికొచ్చి నేనే చేశానని అందరికీ చెప్పింది. ఏంటంటే అలా చూస్తున్నారు? మీరు కూడా నా మాటలు నమ్మడం లేదు కదా? లేదు సిరి, నేను నిన్ను నమ్ముతున్నాను. మమ్మీ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 5 సంవత్సరాలు సమాధిలో నరకం అనుభవించాను. మమ్మీని చూస్తేనే భయం వేస్తుంది. మీరే ఏదో ఒకటి చేసి డాడీకి ఈ విషయం చెప్పండి. నేను సమాధి నుండి బయటకు రాగానే నాకున్న కసికి కోపానికి మీ అందరినీ చంపేయాలనుకున్నాను. నేను మమ్మీతో ఉండను, డాడీతోనే ఉంటాను. 5 సంవత్సరాలు నేను అనుభవించిన నరకానికి 10 రెట్లు మీరు అనుభవించేలా చేస్తాను. ఏంటంటే ఆలోచిస్తున్నారు?
మమ్మీ ఎందుకు ఇలా చేసిందా అని ఆలోచిస్తున్నాను. చూసారా, బిగ్గలైనా మీకే తెలియడం లేదు. చిన్న పిల్లని నాకెలా తెలుస్తుంది? సరే, ఆ విషయం నేను కనుక్కుంటా. మమ్మీతో నేను మాట్లాడతా. సిరిని ఎందుకు భయపెట్టావని అడుగుతా. మీకు అండగా నిలబడి ప్రతిసారి నాకు అడ్డు తగులుతున్న ఆ స్వామీజీని శక్తిహీనుణ్ణి చేసేశాను. ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ లేరు. అమ్మో, మీరలా అడిగితే మమ్మీ నన్ను కొట్టేస్తుంది. నువ్వేం భయపడకు. మమ్మీ నిన్నేమనుకున్నా నేను చూసుకుంటాను. ఈసారి నేను అనుకున్నదంతా అంజలి ద్వారానే సాధిస్తాను. మమ్మీ ఎందుకు ఇలా చేసిందో కూడా నేను తెలుసుకుంటాను. ఇన్నాళ్ళు నేను గీతని కాబట్టి నన్ను అంతం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నేను అంజలిని, గీతాంజలిని. ఇక నువ్వు అన్ని భయాలు మర్చిపోయి హ్యాపీగా పడుకో. మమ్మీతో నేను మాట్లాడతాను, ఓకేనా? ఓకే ఆంటీ. ఇప్పుడు నన్ను అంతం చెయ్యాలంటే ఈ అంజలిని కూడా చంపాలి. చంపగలరా? డాక్టర్, సిరితో మాట్లాడారా? ప్రాబ్లం ఏంటో తెలిసిందా? సిరి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? గీతగా ఉన్నప్పుడు నేను సాధించలేనిది అంజలిగా సాధిస్తాను. సిరితో మాట్లాడాను, కానీ తనెందుకు చాలా భయపడుతుంది. అదే మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడూ హ్యాపీగా ఉండేది, అందరితో నవ్వుతూ మాట్లాడేది. కానీ సడన్ గా ఇలా ఎందుకు మారిపోయిందో, ఇవన్నీ ఎందుకు చేస్తుందో తెలియట్లేదు. అంజలిగానే అర్జున్కి దగ్గరవుతా. బ్రతికున్నప్పుడు అర్జున్కి భార్య కాలేకపోయాను. ఇప్పుడు ఆ కోరికని తీర్చుకుంటాను. ఈ ఇంట్లో మనుషుల్ని ఒక్కొక్కరిని చేసి చంపుతా. అమ్మో, అంటే అంజలమ్మ గారి ఒంట్లో ఈ దెయ్యం ఉందా? అమ్మో, ఈ విషయం వెంటనే అర్జున్ బాబుతో చెప్పాలి. మీరందరూ పాపే చేసిందని అనుకుంటున్నారు, కానీ సిరి మాత్రం అంజలినే బలవంతంగా సిరిని తీసుకువెళ్ళి తన కళ్ళ ముందే ఇవన్నీ చేసిందని చెప్తోంది. అనడమే కాదు, అదే నిజమని బలంగా నమ్ముతుంది. ఏంటి, తెలిసిపోయిందా? నేనెవరో తెలిసిపోయిందా? వెళ్ళి చెప్పేస్తావా? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. ఆ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినప్పుడు అంజలి ఎక్కడుంది? అంజలిని మీరు అనుమానించే ఛాన్సే లేదు డాక్టర్. నేను అంజలిని అనుమానించడం లేదు అర్జున్. పాప అలా అనుకోవడానికి కారణం ఏంటో వెతకడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇంట్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ లో అంజలి అక్కడ లేదు. ఎందుకంటే అంజలి మాతోనే ఉంది. ఇక హాస్పిటల్లో అంటారా, అంజలి ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఐదు సంవత్సరాలుగా తను ఎలాంటిదో మీరు చూస్తూనే ఉన్నారు. అయినా తన పేషెంట్ని తనే ఎందుకు గాయపరచాలనుకుంటుంది? ఇలా చేసి అందరి ముందు దోషిలా నిలబడాలని ఎందుకు అనుకుంటుంది? యు ఆర్ రైట్. ఓకే, మీరన్నట్టు ఇవన్నీ పాపే చేసింది అనుకుందాం. కానీ అంజలినే చేసిందని ఎందుకు చెప్తుంది? దానికి కారణం గీత. ఈ గీత ఎవరు? అంజలి వాళ్ళ అక్క. అంజలి వాళ్ళక్క అయితే? గీత అంజలి కవల పిల్లలు. 6 ఏళ్ల క్రితమే గీత చనిపోయింది. ఈ మధ్య గీత ఫోటోని సిరి చూసింది. అప్పటి నుండి గీత అంటే సిరికి బాగా భయం ఏర్పడిపోయింది. గీత అంజలి ఒకేలా ఉండడం, గీత అంటే భయం ఉండడం, ఇవన్నీ కలిసి సిరి ఇలా ప్రవర్తిస్తుందేమో. సో ఈ కారణం వల్లే సిరి తనే చేసి అంజలి చేసిందని ఊహించుకుంటుందన్నమాట. అవునా లెక్య? అదే నేను చెప్తున్నాను. ఓకే అంజలి, సిరికి కొన్ని టెస్టులు చేయాలి. రిపోర్ట్స్ని బట్టి ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రేపు మీరు సిరిని హాస్పిటల్కి తీసుకురండి. హాస్పిటల్కి ఎందుకులే అలెక్య? ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. పాప కండిషన్ ఏంటో తెలియకుండా ట్రీట్మెంట్ ఎలా చేయమంటావు అంజలి? తల్లి ప్రేమ అడ్డుపడగానే నువ్వు డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నావు. టెస్టులు చేసిన తర్వాతే కదా సిరికి ప్రాబ్లం ఏంటో తెలిసేది. నో ప్రాబ్లం డాక్టర్. రేపు ఉదయాన్నే పాపని హాస్పిటల్కి తీసుకొస్తాం. సరే, నేను బయలుదేరుతాను. పద, బయట వరకు డ్రాప్ చేస్తాను. బాయ్ అర్జున్. యా బాయ్. వెళ్ళొస్తాను అంజలి. నువ్వు టెస్ట్ చేస్తావా? చూస్తా ఏం చేస్తావు. సిరి నేనే చేశానని ఎంత చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. నువ్వు కూడా సిరి చెప్పేది అబద్ధమని నమ్మేలా చేస్తాను. నీ నోటితోనే ఈ ఇంట్లో వాళ్ళకి మరోసారి ఇదంతా పాపే చేసిందని నిరూపిస్తాను. సిరిని పూర్తిగా పిచ్చిదాన్ని చేస్తాను. కాంతం, ఇంత రాత్రైనా పడుకోకుండా కాలుగాలిన పిల్ల అలా తిరుగుతున్నావేమిటి? కొంప తీసి నైట్ వాకింగ్ చేసి స్లిమ్ అయిపోదాం అనుకున్నావా ఏమిటి? మీరెప్పుడు ఇలా జోకులేయడం లేదా నా మీద సెటైర్ లేయడం, ఇవి తప్ప మీకు వేరే ధ్యాస లేదా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారైనా మీరు పట్టించుకున్నారా? అబ్బా, ఇప్పుడు ఏం జరిగిందని అలా సీరియస్ అయిపోతున్నావు? ఇప్పుడు ఏమైందా? ఆ సైక్రియాటిస్ట్ రేపు మన సిరిని హాస్పిటల్కి తీసుకురమ్మందంట. తీసుకెళ్ళి ఏమవుతుంది? పాప ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? సిరి వయసు ఎంత? పాపం చిన్నపిల్ల, దాన్ని తీసుకెళ్లి పిచ్చి పిచ్చి టెస్ట్లన్నీ చేసి హింస పెడుతుంటే అది ఎలా తట్టుకుంటుందండి? ఏం చేయకుండా జబ్బెలా తగ్గుతుంది? అసలు నా మనవరాలికి హెల్త్ బాగాలేదని ఎవరన్నారు? దానికి అసలు ఏం కాలేదు.
ఆ రోజు ఆ ముదనష్టపు గీత సమాధి దగ్గరికి వెళ్ళడం వల్ల సిరి కొంచెం భయపడింది అంతే. అంత మాత్రాన పాపకేదో పిచ్చి పట్టిందని ఆ పిచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం నాకు అసలు నచ్చలేదు. అబ్బా, ఇప్పుడు పాపకి పిచ్చి పెట్టిందని ఎవరన్నారు? పాపని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తానంటే అర్థం అదేగా. మీరెన్నైనా చెప్పండి, సిరిని స్వామీజీ గారి దగ్గరికి తీసుకెళ్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. స్వామీజీ గారు ముఖ్యమైన పని మీద శివపురం వెళ్లారు. స్వామీజీ గారు రాగానే మనం సిరిని తీసుకెళ్లి చూపిద్దాం, సరేనా? సరేనండి, ఆ స్వామీజీ గారే మన సిరిని కాపాడాలి. దేవుడా, మమ్మల్ని కాపాడయ్యా. సిరి 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 సిరి. గురువుగారు, మేము సంధ్యావార్చుకునే ఆశ్రమానికి వస్తుంటే తిరిగి వస్తున్న మార్గ మధ్యలో నా నుండి సంపూర్ణమైన విద్యలను అభ్యసించి నా మనసును గెలుచుకున్న శిష్యులు చాలా తక్కువ. అందులో ఈ ప్రణవానందుడు ప్రథముడు. సిరి, వీరు అంత గొప్పవారా గురువుగారు? ఎలాంటి వాడైనా సరే తప్పు చేశాడని తెలిస్తే మొండిగా ఎదురెళ్లే స్వభావం కలవాడు. బాగా మొండివాడు. సిరి, 40 సంవత్సరాల క్రితం నా నుండి సెలవు తీసుకుని వెళ్లిన ఈ ప్రణవానందుడు మళ్ళీ ఇలా కనిపిస్తున్నాడు. ఈ స్వామివారు ఇలా అవ్వడానికి కారణమేంటి గురువుగారు? ఇతని శరీరం దుష్ట శక్తులతో పోరాడి అలసిపోయింది. సిరి, ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఓ భయంకరమైన ప్రేతాత్మని సమాధిలో బంధించాడు. ఆ సమాధిని దాటి బయటికి వచ్చే శక్తి ఆ ప్రేతాత్మకు లేదని భ్రమపడ్డాడు. సిరి, కానీ ఆ ఆత్మ బయటికి వచ్చింది. తన ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నాడని ఈ ప్రణవానందుణ్ణి శక్తిహీనుణ్ణి చేసింది. అయితే ఈ స్వామివారు తిరిగి తన శక్తుల్ని పొందే అవకాశం లేదా గురువుగారు? అది ఇతనిపైనే ఆధారపడి ఉంది. కానీ తిరిగి శక్తి పొందడం అంటే మామూలు విషయం కాదు. దాన్నంత సులువుగా సాధించలేం. ఆ పరమాత్ముడి శక్తే కాదు, మనిషి సంకల్పం కూడా గొప్పదే. ఇతని సంకల్పం ఎంత బలమైనదో ఇతను పూర్తిగా కోలుకుంటే గాని చెప్పలేం. సిరి, సిరి. రేపటితో సిరిని పిచ్చిదాన్ని చేసి పిచ్చాసుపత్రికి పంపించేస్తా. తరువాత ఒక్కొక్కరిని అర్జున్కి దూరం చేస్తా. అప్పుడు నేను అర్జున్ మాత్రమే ఇంట్లో ఉంటాం. ఇప్పుడేమైందని అంజలి అలా బాధపడుతున్నావు? రేపు డాక్టర్ సిరిని తీసుకురమ్మని చెప్పారు కదా, తగ్గిపోతుందిలే. అది కాదండి, పాపం చిన్నపిల్ల, దానికింత కష్టం రావడం ఏంటండి? ఆ రోగం ఏదో నాకొచ్చినా బాగుండేది. అంజలి ఊరుకో, పాపకి ఏం కాదు. మనం రేపు సిరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్ టెస్ట్లన్నీ చేసి ప్రాబ్లం ఏం లేదు, అంతా నార్మల్గా ఉందని చెప్తుంది. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటారండి? కన్న కూతురే తల్లిని దోషుల అందరి ముందు నిలబెడుతుంటే ఈ తల్లి గుండె ఎంత విలువిల్లాడిపోతుందో మీకు తెలుసా? తెలుసా? కన్న కూతురే తల్లిని శత్రువులా చూస్తుంటే లోపల ఎంత కుమిలిపోయానో మీకు తెలుసా? ఒక్కోసారి ఎందుకు కన్నానా ఈ కూతుర్ని అనిపిస్తుంది. అంజలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, సరే నాకు కాకుండా వేరే ఏ తల్లికైనా పుట్టుంటే ఆనందంగా ఉండేది.
పాపం ఎన్ని కష్టాలు పడేదే కాదు. ఊరుకో అంజలి, ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. ఊరుకో ఊరుకో అంజలి, ఊరుకో ఊరుకో. ఇదే అర్జున్ నాకు కావాల్సింది. ఆ పాప పైన నీకు ద్వేషం కలిగేలా చేసి నీకిలా దగ్గరవుతూనే ఉంటా. ఏదో ఒక రోజు నేను లేకపోతే నువ్వు బతకలేనంత పిచ్చివాణ్ణి చేస్తాను. అంజలి శరీరం నాకు స్వాధీనమైనట్టే నిన్ను కూడా నా స్వాధీనం చేసుకుంటా.